హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇదిగోండి నేనైతే మంచి తాటికాయలతో అయితే మీ ముందుకైతే వచ్చేసా. ఏం మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. సూపర్గా ఉన్నది స్మెల్, చాలా బాగుందండి. మంచి బాగా ముగ్గిపోయినట్టున్నాయి. నేను ఇంకా వీటిని అయితే మరి పీస్ తీసేద్దామని పేస్ట్ తీసేద్దామని చక్కగా కొట్టేస్తున్నానండి. టకటకమంటే నేలకేసి కొట్టిన తర్వాత మనం ఆ పై తొక్క ఈజీగా వస్తుందండి. మామూలుగా తీయాలంటే రాదు. అందుకోసమని నేను నేలకేసి టకటకమంట ఒక 10 కొట్టానండి. ఇదిగోండి డొప్ప అయితే వచ్చేసింది. కాయ అయితే ఇడిపోతుంది చక్కగా. ఇదిగో చూడండి. అయ్య బాబోయ్, స్మెల్ అయితే సూపర్గా ఉందండి. మంచిగా ముగ్గిపోయింది కాయ. ఇదిగోండి ఈ పీస్ చూసారా, ఇది నల్లగా ఉన్నది. ఈ పీస్ మనం అంతా ఒలిచేయాలండి. చూడండి, ఆ కాయ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం చక్కగా కొట్టేద్దామండి. నేలకేసి టకటకమంట కొట్టేసి నీట్గా విడదీసేద్దాం. చూడండి, ఇది కూడా విడిపోయింది. కాయలు మాత్రం అసలు ఎంత లెక్క వచ్చేస్తుందండి బాబు. ఈ వాసన ఎంత తాటికాయ ముగ్గిన వాసన చాలా బాగుంటుందండి. చాలా స్మెల్ చాలా సూపర్గా ఉంటుంది. ఇంకో చూడండి, పీస్ అయితే నేను తీస్తున్నాను. ఈ పీస్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలండి. ఎలా పడితే అలా లాగేస్తే కనుక చేతులు తెగిపోతాయి. ఆల్రెడీ నాకు కూడా తెగింది. అందుకని నేను అనుభవంతో నేనైతే మీకు చెప్తున్నాను. ఈ పీస్ అంతా ఒలిచేసాను చక్కగా. ఇదిగో చూడండి, ఆ చిల్లిగినతో పేస్ట్ అయితే తీసేస్తున్నాను. చూడండి, నేను ఒక్కదాన్ని తీయలేక మా అమ్మాయిని కూడా జతేసుకున్నానండి. అమ్మాయిని కూడా తీస్తుంది. పాపం ఇద్దరమో కలిసి పేస్ట్ అంతా తీసేసాము. చూడండి, చాలా టైం పట్టిందండి బాబు. పెద్ద పెద్ద కాయలు కదండి, చాలా టైం పట్టింది. ఇదిగోండి పేస్ట్ అయితే చక్కగా చూడండి, మంచి భలే ఉంది కదండి. చూస్తుంటేనే చాలా 2 గంటలైనా పట్టేస్తుందండి పేస్ట్ తీయడానికి. పేస్ట్ అయితే తీసేసాము. చూడండి, ఇప్పుడు కొంచెం దాంట్లో కొంచెం బెల్లము బాగా పొద్దుపోయిందండి. కొంచెం బెల్లం వేసాను. కొంచెం బెల్లం వేసి ఆ పేస్ట్లోను మెత్తగా మిక్సీ పట్టాలండి బెల్లం. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ సాల్ట్ బెల్లము వేసింది ఏం చేశానంటే చక్కగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టానండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారా పెందరాడే గారెలు వేద్దామనేసి తీసానండి. తగినంత వరిపిండి మళ్ళీ బెల్లాన్ని మిక్సీ వేసాను. మిక్సీలో బెల్లం వేసి బెల్లము తగినంత వరిపిండి తగినంత ఉప్మా రవ్వ కూడా యాడ్ చేశానండి. చూడండి ఒకసారి, బెల్లము వరిపిండి అన్నీ కరెక్ట్గా ఉంటేనే బాగుంటాయండి. గారెలు వేద్దామని ప్రిపేర్ అయ్యాను. మా అమ్మాయి హైదరాబాద్ నుండి వచ్చిందండి. గారెలు వేయడానికి అయితే ప్రిపేర్ అయ్యాను చక్కగా. ఇదిగోండి కలిపేస్తున్నాను. చూడండి ఒకసారి, చాలా ఉప్మా రవ్వ కూడా వేస్తున్నాను. కొద్దిగా యాడ్ చేశానండి ఉప్మా రవ్వ కూడాను. మంచిగా కలిపేసి దాంట్లోనే మళ్ళీ కొద్దిగా 2 కొబ్బరికాయలు చక్కగా ఒలిచేసి కోరేసి కొబ్బరి తురుము కూడా లైట్గా వేయించేసి, పచ్చిది కదండి లైట్గా వేయించాను. అందులో పచ్చితనం పోయే వరకు అనమాట. చూడండి, వేయించేసి కలిపేసి ఇదిగోండి గారెలు అయితే వేసేస్తున్నాము. కొన్ని కూడా తీసేసాను. చూడండి అసలు ఎలా ఉన్నాయంటే గారెలు, అబ్బాబ్బా. అసలు ఈ కొబ్బరి గారెలండి, తాటి గారెలు మరలా అందులో కొబ్బరి వేసాం అనమాట. తింటుంటే మరి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి. అసలు చూడటానికి చాలా కనువింపుగా ఉన్నాయి. నోటికి మంచి టేస్టీ గారెలు, తాటి గారెలు ప్లస్ టేస్టీ గారెలు. చూడండి గారెలు ఎలా వేస్తున్నాము. మామూలు గారెలు వేసినట్టేనండి. పిండి అన్ని రకాలు మనం మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా. అయితే ఏంటంటే ఇందులో వాటర్ గట్రా పోయకూడదండి. అది మాత్రం తెలుసుకోండి. వాటర్ గట్రా పోయకోకుండా చక్కగా వత్తాలి గారి. లేకపోతే మళ్ళా పలచన అయిపోయి మనకు గారి రాదనమాట. చూసారా చక్కగా నేనైతే ఎలా వేస్తున్నాను. చూడండి గారెలు చూసారా ఎలా వేస్తున్నాము. చూడండి, లాస్ట్ మేము తినే కొద్దీ తినాలనిపించిందండి. కొబ్బరి ఒకటి వేసామేమోనండి, చాలా మంచి టేస్ట్ అండి బాబు.
తగినంత బెల్లము, తగినంత ఉప్పు, తగినంత వరిపిండి, తగినంత ఉప్మా రవ్వ, తగినంత కొబ్బరి అన్నీ కలిపి వేస్తే మరి నా సామిరంగా సూపర్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. తింటుంటే నోట్లో పెట్టుకుంటుంటే ఐస్ క్రీమ్లా కరిగిపోతున్నాయి. అలానే మెత్తగా లేవు, అలానే గట్టిగా కూడా లేవండి. చాలా చక్కగా అన్ని పాళ్ళు మంచిగా కుదిరినాయి. ఇంకా అందుకోసమని చాలా టేస్ట్ అయితే వచ్చినాయండి. చూడండి గారెలు మేము ఇంకా లాస్ట్కి వచ్చేసినాయండి. అయితే చాలా వేసామండి. ఎక్కువ పెద్ద కాయలు కదా, పెద్ద కాయలు కాబట్టి చాలా ఎక్కువ వచ్చేసినాయి అనమాట. గారెలు చాలా ఎక్కువ వేస్తాను అనమాట. హాస్టల్కి అయితే మా అమ్మాయి పట్టుకెళ్ళిందండి, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇచ్చుకోవడానికి. చూసారా మీకు చూడండి ఎన్ని గారెలు వచ్చినాయో చూడండి ఒకసారి. అసలు చాలా బాగున్నది. అసలు నేను ఒకటి నోట్లో పెట్టి చూసానండి. నోట్లో పెట్టి చూస్తే ఐస్ క్రీమ్లా కరిగిపోయింది. చూడండి మంచి బాగున్నది, మంచి టేస్ట్ అండి, మంచి ఫ్లేవర్, సూపర్గా అయితే ఉన్నాయండి. గారెలు అయితే మరి ఎక్సలెంట్గా వచ్చినాయి. ఓకేనా, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో గారెలు ఎలా తీయాలన్నది కూడా, మేము ఎలా వేయాలి ఏంటి ఎంతంత పాళ్ళు అన్నది కూడా నేను మీకు చెప్తానండి. మరి అసలు చూడండి, గారెలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఓకేనా మరి, బాయ్. మీ దుర్గా భవాని. వన్స్ అగైన్ బాయ్.